ఇక్కడ కనిపిస్తుంది కదా పర్టికులర్ ఈ లెవెల్ ఇక్కడ మనం చూడొచ్చు. సో ఐ ఆల్రెడీ హైలైటెడ్ ఇట్. సో యెస్టర్డే 15th డిసెంబర్ 3:18కి మనకి ఇక్కడ సెల్ సిగ్నల్ అనేది రావడం జరిగింది. ఓకే, పర్టికులర్గా యెస్టర్డే 3:18కి మనకి సెల్ సిగ్నల్ వచ్చింది. ఆ తర్వాత ఈరోజు కంప్లీట్లీ డౌన్ ట్రెండ్లో ఉంది. సో డౌన్ ట్రెండ్లో ఉండడం వల్ల ఏమైందంటే ఎంట్రీ పాయింట్ మనకి ఇక్కడ ఉంది, స్టాప్ లాస్ ఇక్కడ ఉంది, అండ్ దిస్ ఇస్ టార్గెట్ 1. ఇక్కడ పర్టికులర్గా ఒక లెవెల్ ఉండేది, ఆ టార్గెట్ 1 లెవెల్ హిట్ అవుతానే మనకి టిక్ మార్క్ అనేది వచ్చేసింది. టార్గెట్ 2 టిక్ వచ్చింది, అండ్ ఇప్పుడు టార్గెట్ 3 దగ్గరికి ఆల్మోస్ట్ ఇట్ ఈస్ గోయింగ్. ఓకే, సో ప్రీవియస్లీ ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ ఒక డాటర్ లైన్స్ కనిపిస్తుంది కదా, ఈ డాటర్ లైన్స్ టార్గెట్ 1, దిస్ ఈస్ టార్గెట్ 2, అండ్ ఇప్పుడు టార్గెట్ 2 కింద ఉన్న లెవెల్ క్రాస్ చేసుకుని కూడా టార్గెట్ 3 దగ్గర వస్తుంది. ఇప్పుడు నేను మీకు చెప్తున్నది వచ్చి ఇట్స్ ఎ లైవ్ మార్కెట్, ఇట్ ఈస్ బ్యాంక్ నిఫ్టీ 3 minutes టైం ఫ్రేమ్. సో బ్యాంక్ నిఫ్టీ 3 minutes టైం ఫ్రేమ్ లైవ్ మార్కెట్లో ఉన్నాము. ఇప్పుడు మనం చూడొచ్చు ఆల్రెడీ టార్గెట్ 1 has got హిట్టెడ్, టార్గెట్ 2 is got హిట్టెడ్, టార్గెట్ 3 ఇది పర్టికులర్ ఇండికేటర్. ఎంట్రీ పాయింట్, స్టాప్ లాస్, టార్గెట్ 1, టార్గెట్ 2, టార్గెట్ 3 మీరు ఏ ఒక టైం ఫ్రేమ్ యూస్ చేసినా చాలా బాగా చూపిస్తుంటుంది, ఎనీ టైం ఫ్రేమ్, ఎనీ ఇన్స్ట్రుమెంట్. ఓకే, సో ఇక్కడ నేను 2 ఇండికేటర్స్ని వాడాను. ఒకటి ఈఎంఏ, దిస్ ఈఎంఏ ఇండికేటర్ నేను కొంచెం చాలా సెట్టింగ్స్ కంప్లీట్గా చేంజ్ చేశాను. అండ్ సెకండ్ ఇండికేటర్ ఇస్ దిస్ వన్, ఇది మనకి టార్గెట్ సెట్ చేసి ఇస్తుంది. ఎనీ బిగినర్ ట్రేడర్ అయినా సరే, ఇఫ్ యూ డోంట్ వాంట్ టు యూజ్ దిస్ సిస్టమేటిక్ టార్గెట్, యూ కెన్ యూజ్ యువర్ ఓన్ ట్రైలింగ్ స్టాప్ లాస్ యూస్ చేసుకుని మీరు టార్గెట్ సెట్ చేసుకోవచ్చు. సో ఐల్ జస్ట్ పుట్ ఇట్ ఇన్ టు బిట్ కాయిన్. ఓకే, సో ఇప్పుడు మనం ఉన్నది వచ్చి బీటీసీ యూఎస్డి, దిస్ ఇస్ 3 minutes టైం ఫ్రేమ్. సో 3 minutes టైం ఫ్రేమ్లో మనం చూడొచ్చు, ఇక్కడ మనకి స్టాప్ లాస్ ఇవ్వడం జరిగింది. పర్టికులర్గా ఇక్కడ మనకి బై సిగ్నల్ వచ్చింది ఎప్పుడు 10:30 ఆస్పాస్ మనకి ఇక్కడ క్రాస్ అయింది. పర్టికులర్ ఈ సిగ్నల్ మీద క్రాస్ అవునప్పుడు మనకి బై సిగ్నల్ వచ్చింది. దిస్ ఈజ్ ఎంట్రీ పాయింట్ అయింది, దిస్ ఈజ్ టార్గెట్. సో ఇప్పుడు మనం ఉన్నది కూడా బిట్ కాయిన్ లైవ్ మార్కెట్లో ఉన్నాము. 3 minutes టైం ఫ్రేమ్ మన టార్గెట్కి వెరీ క్లోజ్గా ఉంది. ఇక్కడ దాకా వెళ్ళకపోయినా పర్వాలేదు, టార్గెట్ 1 అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ది వే వెళ్ళినా ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్ ఫర్ ఏ ట్రేడర్. ఇట్ రిస్క్ రివార్డ్ రేషియో మీరు ఫాలో చేయకపోతే ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్. ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఇండికేటర్ సెక్షన్లో ఎన్ని ఇండికేటర్స్ ఉన్నా అవన్నీ ఐదర్ బేస్డ్ ఆన్ వాల్యూమ్, బేస్డ్ ఆన్ ప్రైస్. అంటే పాస్ట్ అంటే ఏంటి, ఓపెన్, ఐ, లో, క్లోజ్ దీని మీద ఆధారపడి ఉంటుంది. పాస్ట్, ప్రైస్ లేదా వాల్యూమ్ మీద ఆధారపడి అయి ఉంటుంది మనకి సిగ్నల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంటుంది. ఇవన్నీ కాకుండా వేరే ఏదైనా అవుట్ ఆఫ్ ద సబ్జెక్ట్ వెళ్తుంది, ఈ పర్టికులర్ ఈ స్క్రీన్లో ఉన్న ఈ చార్ట్ వదిలి వేరేమైనా వెళ్తుందంటే ఇట్స్ కాల్డ్ ఫండమెంటల్ అనాలిసిస్. దాన్ని మనం టెక్నికల్ అనాలిసిస్ అని కన్సిడర్ చేయలేం. సో ఫండమెంటల్ అనాలిసిస్ డిపెండ్స్ ఆన్ ద కంపెనీస్ కంప్లీట్ డేటా షీట్స్. టెక్నికల్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ ఇండికేటర్స్ ఏముంది, వాల్యూమ్, బై, సెల్, ఓపెన్, హైక్, లో, ఇక్కడ ఏది ఉంది కదా దీని మీద అనుసారంగా మనకి ఇవ్వడం జరుగుతాయి ఇండికేటర్స్. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క ట్రేడర్స్కి దే హ్యావ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఐడియాలజీ. బట్ వెరీ సింపుల్, రిస్క్ రివార్డ్ లేకపోతే ఏమీ చేయలేము. రిస్క్ లేకపోతే మనం ఏమీ చేయలేము, కానీ రిస్క్ పక్కన మేనేజ్మెంట్ అనేది ఉండాలి. 1:1, 1:2, 1:3 మీరు చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఆ 1 అనేది మీ ఒక లాస్ ఏముంది, ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దాన్ని మాత్రం ఎప్పుడు గుర్తుపట్టుకోండి. ఇక్కడ దాకా మీరు ఎప్పుడు వెళ్ళకపోయినా స్మాల్ టార్గెట్స్ మీరు సెట్ చేసుకుంటూ వెళ్తే ఇట్స్ వెల్ అండ్ గుడ్. ఓకే, సో ఈ పర్టికులర్ ఇండికేటర్ ఏ ఒక టైం ఫ్రేమ్ అయినా, ఏ ఒక ఇన్స్ట్రుమెంట్ అయినా చాలా బాగా పనిచేస్తుంటుంది. ఇక్కడ 2 ఇండికేటర్స్ ప్లాట్ చేశాను కదా, ఐ విల్ జస్ట్ పుట్ ఇన్ టు 1 minute. ఇది 1 minute మనకి ఇక్కడ బై వచ్చింది. ఇక్కడ ఎంట్రీ పాయింట్ టార్గెట్ 1, టార్గెట్ 2, టార్గెట్ 3 ఇన్ ద స్టాప్ లాస్. ఓకే, సో ఇక్కడ మనం చూడొచ్చు ఎక్కడెక్కడ బై సెల్ సిగ్నల్స్ ఉన్నాయి, ట్రెండ్ చేంజ్ ఉందనేసి మనకి బాటమ్ సైడ్ కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ఇండికేటర్ నెంబర్ 2. ఓకే, హయ్యర్ టైం ఫ్రేమ్ వెళ్తారు, దిస్ ఈజ్ 1 day టైం ఫ్రేమ్. సో ఇప్పుడు మనం 1 day టైం ఫ్రేమ్కి వచ్చాము. 1 day టైం ఫ్రేమ్లో ఏంటంటే నవంబర్ 3rd మనకి సెల్ సిగ్నల్ వచ్చింది. ఓకే, నవంబర్ 3rd మనకి సెల్ సిగ్నల్ వచ్చింది. టార్గెట్ 1 హిట్ అయింది ఆల్మోస్ట్ ఎప్పుడు 14th నవంబర్. టార్గెట్ 2 హిట్ అయింది 21st నవంబర్. సో మనకి టార్గెట్ 1, టార్గెట్ 2 హిట్ అయింది కాబట్టి ఇక్కడ టిక్ మార్క్ ఉంది. నెక్స్ట్ టార్గెట్ 3 ఉంది ఇక్కడ బాటమ్ సైడ్, ఇంకా 68,600 చూపిస్తుంది. సో ఇప్పుడు కరెంట్లీ బీటీసీ యూఎస్డి టార్గెట్ 1 అండ్ టార్గెట్ 2 సెంటర్లో ట్రేడ్ చేస్తుంది బేస్డ్ ఆన్ దిస్ పర్టికులర్ ఇండికేటర్. ఈ ఇండికేటర్ అనుసారంగా ఇప్పుడు ఇక్కడ పర్టికులర్ ఈ రేంజ్లో ట్రేడ్ చేస్తుంది, కనిపిస్తుంది కదా, ఇట్స్ గోయింగ్ ఇన్ ఏ సైడ్ వైజ్. మీరు 1 week, 1 month కూడా మీరు దీన్ని అనలైజ్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఫర్ 1 hour టైం ఫ్రేమ్ బీటీసీ యూఎస్డి.
సో 1 అవర్ టైం ఫ్రేమ్ ఎంట్రీ పైన స్టాప్ లాస్, టార్గెట్ 1 హిట్ అయింది 1 అవర్ టైం ఫ్రేమ్లో, టార్గెట్ 2, టార్గెట్ 3 స్పెండింగ్. లెట్ us గో ఫర్ గోల్డ్. సో గోల్డ్ వచ్చి ట్రెండ్ చేంజ్ అయింది. ఇక్కడ బ్లూ లైన్ ఉంది కదా కింద, బ్లూ లైన్ మీదే ఉండేది ఎప్పుడు స్కై బ్లూ అండ్ బ్లాక్ కలర్. సో ఇప్పుడు డార్క్ బ్లూ కింది చేంజ్ అయింది కాబట్టి ఎంట్రీ పాయింట్ ఇవ్వడం జరిగింది. పైన స్టాప్ లాస్ ఉంది. ఇక్కడ మనకి దిస్ ఇస్ 1 అవర్ టైం ఫ్రేమ్ 15th December 8:30కి మనకి ఇక్కడ సెల్ సిగ్నల్ అనేది ఇవ్వడం జరిగింది. టార్గెట్ 1, టార్గెట్ 2, టార్గెట్ 3. దిస్ ఈజ్ ఆన్ 1 అవర్ టైం ఫ్రేమ్. ఇథేరియం యాజ్ యూజువల్, ఇథేరియం ఫాలోస్ బిట్ కాయిన్. ఓకే, టార్గెట్ 1 హిట్ అయింది, టార్గెట్ 2, టార్గెట్ 3 స్పెండింగ్. అండ్ దిస్ ఇస్ సోలానా. టార్గెట్ 1 హిట్ అయింది, టార్గెట్ 2, టార్గెట్ 3 స్పెండింగ్. సో ఈ ఇండికేటర్ వచ్చి వెరీ క్లియర్గా మనకి చాలా క్రిప్సీగా చూపిస్తుంటుంది, సిగ్నల్స్ ఇవ్వడం జరిగింది. టార్గెట్ 1 హెస్ గాట్ హిట్, టార్గెట్ 2 1.8లో ఉంది, టార్గెట్ 3 1.71 దగ్గర ఉంది. ఎంట్రీ పాయింట్ 1.98 అండ్ స్టాప్ లాస్ వచ్చి 2.06. దిస్ ఇస్ ఫర్ XRP. సో ఇప్పుడు నేను ఇండికేటర్ రిమూవ్ చేస్తున్నా. సో ఇండికేటర్ రిమూవ్ చేశాను. ఇప్పుడు మన ఇండికేటర్ ప్లాట్ చేస్తారు. ఈ ఇండికేటర్ సెక్షన్ వీ నీడ్ టు టైప్ టార్గెట్ ట్రెండ్ బై బిగ్ బెలుగా. ఓకే, 7.4K ఫాలోవర్స్ ఉన్నారు బిగ్ బెలుగా. డెవలపర్ టార్గెట్ ట్రెండ్ బిగ్ బెలుగా. దీన్ని మీరు స్టార్ చేసుకుంటే ఫేవరెట్ ఉంటుంది, మన ఫేవరెట్ లిస్ట్లో వస్తుంది. జస్ట్ 1 క్లిక్ మన స్క్రీన్ మీద ఉంటుంది. సో స్క్రీన్ మీద ప్లాట్ అయింది కదా. ఎనీ టైమ్ ఫ్రేమ్ యూ ప్రిఫర్ వితౌట్ ల్యాగ్ దిస్ బోత్ ఇండికేటర్స్ వర్క్ వెరీ ఈజీలీ. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే అబ్సల్యూట్ ఉంటుంది, బాటమ్ వేయండి. సో మీకు కొంచెం క్లియర్గా ఉంటుంది సిగ్నల్స్. ఓకే, అండ్ ఈ పర్టికులర్ లెవెల్స్లో ఇంకేది మనం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ కాబట్టి మీరు థిక్నెస్ని మీరు చేంజ్ చేయొచ్చు. అండ్ లైన్స్ కావాలా, డాటెడ్ లైన్స్ కావాలా అనేది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్పుట్ రిమైన్స్ ద సేమ్. ట్రెండ్ లెంత్ 10 ఉంది, సెట్ టార్గెట్ 0. ఐ రిక్వెస్ట్ ఇఫ్ యూ వాంట్ టు ఆల్టరేట్, ఇఫ్ యూ వాంట్ టు కస్టమైజ్, యూ క్యాన్ డూ ఇట్. ఓకే, మీరు కస్టమైజ్ చేయాలంటే యూ క్యాన్ కస్టమైజ్ దిస్ బేస్డ్ ఆన్ యువర్ ట్రేడింగ్ స్టైల్. సో ఇప్పుడు మనకి ఇలా ఉంది పర్టికులర్ ఇండికేటర్ 1. సో ఇప్పుడు ఇండికేటర్ 2 ప్లాట్ చేస్తారు. సో ఇన్ ఇండికేటర్ సెక్షన్ we need to type scalping the bull 2 EMA strategy. Okay, so this is the indicator name. I request you screenshot చేసుకోండి. scalping the bull the 2 in EMA strategy. The social script 981 followers ఉన్నారు. జస్ట్ 1 క్లిక్ మన స్క్రీన్ మీద ఉంటుంది. సో ఇక్కడ నేను చేసేది ఏంటంటే ఐ చేంజ్ సమ్ సెట్టింగ్స్. ఓకే, ఫస్ట్ వన్ వచ్చి స్టైల్కి వెళ్ళి కలర్స్ చేంజ్ చేసుకోండి. మీకు ఏ కలర్ కావాలన్నా యూ కెన్ ప్రిఫర్ ఇట్ యూజింగ్. ట్రేడ్ ఆన్ చార్ట్ రిమూవ్ చేయండి, సిగ్నల్ లేబుల్ రిమూవ్ చేయండి, క్వాంటిటీ రిమూవ్ చేయండి. దట్స్ ఇట్. ఇన్ స్టైల్ ఇన్పుట్కి వస్తే పాస్ట్ యావరేజ్ పీరియడ్ ఉంది కదా, దిస్ వన్ ఐఎమ్ మేకింగ్ 5. లో యావరేజ్ పీరియడ్ ఐఎమ్ పుటింగ్ ఇట్ టు 9. నెక్స్ట్ ఎస్ఎల్ లాంగ్ పర్సెంట్, ఎస్ఎల్ షార్ట్స్ పర్సెంట్ సేమ్ ఉన్నాయి 3.5. టీపీ లాంగ్ పర్సెంట్ 20 and TP short percent 20. మళ్ళీ స్టాప్ యావరేజ్ పీరియడ్ 50. 5, 9, 5, 9, 3, 5, 20, 20, 50 అండ్ దీన్ని టిక్ చేయండి. స్టాప్ ఇఫ్ క్లోజ్ ప్రాసెస్ స్టాప్ యావరేజ్. ఓకే, ఇప్పుడు మన స్క్రీన్ మీద ప్లాట్ అయింది. ఫస్ట్ ఇండికేటర్ ఈజ్ వెరీ సింపుల్. మీరు ఏ ఒక ఇన్స్ట్రుమెంట్ యూస్ చేయండి. మీకు జస్ట్ ఒక టార్గెట్ లెవెల్ కావాలి బేస్డ్ ఆన్ ప్రీవియస్ స్వింగ్ హై పర్సెంటేజ్ అంటే ఇది మనకి చూపిస్తుంది. స్టాప్ లాస్ ఎక్కడ అనేది కూడా చూపిస్తూ ఉంటుంది. ఈ డాట్ ఉండేది వచ్చి మనకి ఎంట్రీ పాయింట్, ఫస్ట్ టార్గెట్. ఇప్పుడు మనం చూడవచ్చు XRP ఫస్ట్ టార్గెట్ దగ్గర వెళ్తుంది కదా, క్లియర్గా కనిపిస్తుంది కదా. ఇక్కడ మనకి కింద మనకి సెల్స్ బై సిగ్నల్ వచ్చింది, ఇక్కడ చూడవచ్చు. ఈ పాయింట్ దగ్గర మనకి బై సిగ్నల్ యారో చూపించింది. ఇక్కడ మనకి స్టాప్ లాస్, ఎంట్రీ, దిస్ ఇస్ టార్గెట్ 1, టార్గెట్ 2, టార్గెట్ 3. దిస్ ఇస్ ఫర్ 5 minutes టైం ఫ్రేమ్. సో ఇప్పుడు సెకండ్ ఇండికేటర్ ఐ విల్ షో ఇట్. దిస్ ఇస్ సెకండ్ ఇండికేటర్. ఈ పర్టికులర్ డార్క్ బ్లూ నేను కన్సిడర్ చేసేది 50 EMA. దాని కింద ఉంటే ఇట్స్ డౌన్ ట్రెండ్, దాని మీద ఉంటే ఇట్స్ అప్ ట్రెండ్. దాని కింద మనకి బై సిగ్నల్ వచ్చినా కూడా ఇఫ్ ఐ వాంట్ టు ట్రేడ్ బేస్డ్ ఆన్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్, అంటే ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఉంది అనుకోండి. ఇక్కడ ఒక లెవెల్ ఉంది, ఇక్కడ ఒక లెవెల్ ఉన్నప్పుడు ఇక్కడ నాకు రివర్సల్ కనిపించింది, ఇంత పెద్ద విక్ కనిపించింది, ఒక డోజీ కనిపించింది అంటే డెఫినెట్లీ ఐ విల్ టేక్ కాల్ బేస్డ్ ఆన్ ద క్వాంటిటీ అండ్ సైజ్. ఓకే, ఈ క్యాండిల్ విక్ అండ్ క్యాండిల్ అనుసారంగా క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ బేస్డ్ అండ్ ద లెవెల్ వేర్ ఇట్ ఈస్. ఇక్కడ మనకి ఒక సపోర్ట్ ఉండిందంటే ఇక్కడ నాకు ఒక సిగ్నల్ వస్తుందంటే డెఫినెట్ ఐ విల్ టేక్ ఏ కాల్.
ఇక్కడ క్రాస్ అయింది ఈ పాయింట్ దగ్గర, ఇక్కడ దాకా వెళ్ళింది. సో ఈ 50 EMA విల్ యాక్ట్ యాజ్ ఏ 200, 150 విల్ ఆల్వేస్ యాక్ట్ యాజ్ ఏ యావరేజ్ మూవింగ్ ప్రైస్. ఓకే, ఒక యావరేజ్ ప్రైస్ అనేది మనకి చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ దాకా నాకు ఎక్కడ క్రాస్ అవ్వలేదు, ఇట్స్ స్టిల్ ఇన్ బాటమ్. ఇక్కడ సైడ్ వేస్ మార్కెట్ కంప్లీట్లీ, దిస్ ఈజ్ వేర్ ఐ టేక్ ఏ కాల్ విత్ కాన్ఫిడెన్స్. ఎందుకంటే ఇన్నిసార్లు దీన్ని బ్రేక్అవుట్ చేసినా కూడా అవ్వకుండా, అండ్ ఇయర్ ఐఎమ్ గెటింగ్ ఎక్స్ట్రీమ్ బుల్లిష్. ఓకే, అండ్ ద సేమ్ గోస్ ఇయర్. ఈ బ్లూ లైన్ కింద ఎన్నిసార్లు నాకు ఆపర్చునిటీ వచ్చినా ఐ విల్ ఆల్వేస్ ఫైండ్ బేరిష్ ఆపర్చునిటీ. ఇఫ్ ఇట్ ఈస్ నియర్ ది సపోర్ట్ లెవెల్ దెన్ ఓన్లీ ఐ విల్ టేక్ బుల్లిష్ ఆపర్చునిటీ. ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర నాకు క్రాస్ అయింది. ది 2 లైన్స్ లైట్ బ్లూ అండ్ బ్లాక్ కలర్ హెస్ క్రాస్డ్ అబోవ్. ఇక్కడ మనం వీ కెన్ ప్లాన్ టార్గెట్. ఓకే, సో ఇక్కడ మనకి టార్గెట్ 1, టార్గెట్ 2, టార్గెట్ 3 అనేది మనం ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఇలా మీరు కంప్లీట్గా ట్రేడింగ్ ప్లాన్ చేయొచ్చు. బట్ మై రిక్వెస్ట్ ఈస్ బేర్ మినిమం 15 to 20 minutes టైం స్పెండ్ చేసి చూడండి. మీకు ఏదైనా ఫార్ములా కస్టమైజ్ చేయాలంటే యూ కెన్ కస్టమైజ్ ఇట్. కస్టమైజ్ చేసి చూడండి మీ యొక్క స్ట్రాటజీ దీనికి సూటబుల్ అవుతుందా లేదా అనేసి. ఇతర మీ యొక్క ట్రేడింగ్ ఇండికేటర్స్తో పాటు దీన్ని కంబైన్ చేసి చూడండి. బట్ మెయిన్లీ మోర్ ఓవర్ పే రేట్లో యాడ్ చేయండి. ఎప్పుడైనా ఒకరోజు మీకు దీని ఇండికేటర్ పనికి వస్తుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఇఫ్ యూ వాచింగ్ దిస్ ఫస్ట్ టైం, కైండ్లీ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ ట్రేడింగ్.